హాయ్! ఆర్‌సీబీ అయితే మరో ఓటమిని చూసిందండి. వాళ్ళు ఎంత పోరాడినప్పటికీ గెలుపైతే వాళ్ళకి దగ్గరకు రావట్లేదు. ఎందుకంటే 184 పరుగుల టార్గెట్‌నైతే ఆర్ఆర్‌కి ఇచ్చారు. కానీ రాజస్థాన్ రాయల్స్ అయితే చాలా సునాయాసంగా అయితే మ్యాచ్‌ని క్లోజ్ చేసిందనుకోవచ్చు. అందులో ముఖ్యంగా జాస్ బట్లర్ వచ్చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. లాస్ట్ బాల్‌కి ఒక 6 కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాని తర్వాత అయితే మ్యాచ్ అయితే ముగించారు. వాళ్ళు దాదాపుగా టాప్‌లో ఉన్నారు. 4 మ్యాచ్‌లకు 4 అయితే గెలవడం చూసాం వాళ్ళైతే. జాస్ బట్లర్ యాక్చువల్గా ఫామ్లో లేడు. యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి యశస్వి జైస్వాల్ అవుట్ అవుతూ ఉన్నాడు. ఫస్ట్ 2 బాల్కి డక్అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్లో కూడా డక్అవుట్ అయ్యాడు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కింగ్ కోహ్లీ అయితే 113 పరుగులు చేశాడు. మళ్ళీ ఒక సెంచరీ అయితే నమోదైంది. హైయెస్ట్ సెంచరీస్ 8 సెంచరీలు అయితే ఐపీఎల్ అతనికే ఉన్నాయి. అంత స్కోర్ చేసినప్పటికీ అతను 100 సెంచరీ చేసినప్పటికీ మ్యాచ్ ఎందుకు గెలవలేకపోయారంటే కారణం ఒకటే నాకు అనిపిస్తుంది. కోహ్లీ స్ట్రైక్ రేట్ చూస్తే మీరు 156 స్ట్రైక్ రేట్తో ఆడాడు.